లిస్ట్ ది ఫార్ములే ఇన్ జెడ్ పారామీటర్స్. జెడ్ పారామీటర్స్లో ఉన్నటువంటి ఫార్ములాస్ని డిఫైన్ చేయమన్నాడు. జెడ్ పారామీటర్ అనేది ఓపెన్ సర్క్యూట్ ఇంపెడెన్స్ అనమాట. దాన్ని మనం పక్కా గుర్తుపెట్టుకున్నప్పుడు మాత్రమే దీని యొక్క ఫార్ములాస్ని మనం డిఫైన్ చేయగలుగుతాం. ద జెడ్ పారామీటర్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఓపెన్ సర్క్యూట్ పారామీటర్స్. నేను అదే చెప్పాను, ఓకేనా. వెన్ ద అవుట్పుట్ పోర్ట్ ఈజ్ ఇన్ ఓపెన్ సర్క్యూట్, ఎక్కడైతే ఓపెన్ సర్క్యూట్ అవుతుందో అక్కడ కరెంట్ అనేది జీరో అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఓపెన్ సర్క్యూట్లో కరెంట్ జీరో కాబట్టి, ఓకేనా. సో ఎక్కడైతే ఓపెన్ సర్క్యూట్ అవుతుందో అక్కడ కరెంట్ జీరో అయితే వోల్టేజ్ అనేది హై ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ కేసులో మనం ఏం చేస్తున్నామంటే, వెన్ అవుట్పుట్ పోర్ట్ ఈజ్ ఓపెన్ సర్క్యూటెడ్, ఈ పోర్ట్ని మనం ఓపెన్ సర్క్యూట్ చేసాం, ఇక్కడ సోర్స్ వోల్టేజ్ని ఇచ్చాం, అందుకే ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ అవ్వలేదు. సోర్స్ వోల్టేజ్ మనం ఇక్కడ కనెక్ట్ చేసాం కాబట్టి ఈ పోర్ట్కి, అంటే ఈ పోర్ట్ ఇక్కడ ఉన్నటువంటి 2 పోర్ట్స్ మధ్యలో మనము సోర్స్ని కనెక్ట్ చేస్తాం. ఈ 2 పోర్ట్స్ మధ్యలో ఏం కనెక్ట్ చేయకుండా ఓపెన్ సర్క్యూట్ చేస్తాం అనమాట. ఇక్కడేమో V2 వోల్టేజ్ ఉంటుంది, ఇక్కడేమో V1 వోల్టేజ్ ఉంటుంది, ఇక్కడ I1 కరెంట్ ఉంటుంది, ఇక్కడ I2 కరెంట్ ఉంటుంది. బట్ కానీ ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ చేస్తాం కాబట్టి I2 కరెంట్ అనేది జీరో అవుతుంది. సో I2 కరెంట్ అనేటువంటి జీరో అయితే ఏమవుతుంది అంటే Z11 ఈక్వల్ టు V1/I1 అవుతుంది అనమాట. ఇక్కడ మనం ఫార్ములా చూసినట్లయితే ఐ మీన్ ఓపెన్ సర్క్యూట్ ఆర్ జెడ్ పారామీటర్స్లో V1 V2 ఈక్వల్ టు Z11 Z12 Z21 Z22 ఇంటూ I1 I2 అవుతుంది. ఇందులోకి వెళ్ళి మనకి 2 ఈక్వేషన్స్ వస్తాయి. V1 ఈక్వల్ టు Z11 I1 ప్లస్ Z12 I2, V2 ఈక్వల్ టు Z21 I1 ప్లస్ Z22 I2 అవుతుంది. ఈ 2 ఈక్వేషన్స్లోకి వెళ్ళి I2 అనేటువంటి ఏదైతే ఉందో దాన్ని జీరో చేసామనుకో, అప్పుడు మనకి ఏమొస్తుంది అంటే Z11 ఈక్వల్ టు V1/I1, ఓకేనా, I2 జీరో, అండ్ Z21 ఈక్వల్ టు V2/I1, I2 జీరో. సో మనకు కావాల్సినటువంటి జెడ్ పారామీటర్స్లో ఫార్ములాస్లో ఫస్ట్ మనము సెకండ్ పోర్ట్ని ఓపెన్ సర్క్యూట్ చేస్తే మనకి 2 వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ పోర్ట్ని మనం ఓపెన్ సర్క్యూట్ చేస్తే ఇక్కడ ఆ ఫస్ట్ పోర్ట్ను ఓపెన్ సర్క్యూట్ చేసినప్పుడు మనకి 2 వాల్యూస్ వస్తాయి. అవి ఏమొస్తాయి? సో ఇక్కడ సోర్స్ని కనెక్ట్ చేస్తున్నాం మనం V2 దగ్గర, ఓకేనా. ఇక్కడ V1 దగ్గర ఓపెన్ సర్క్యూట్ చేస్తున్నాం, ఎందుకంటే ఫస్ట్ పోర్ట్ అనేటువంటిది ఓపెన్ సర్క్యూట్ కాబట్టి. సో దాంట్లోకి వెళ్ళి మనకి I1 జీరో అవుతుంది, ఎందుకంటే ఇన్పుట్ పోర్ట్ని మనం ఓపెన్ సర్క్యూట్ చేసాం కాబట్టి ఇక్కడ కరెంట్ జీరో అవుతుంది. అప్పుడు Z12 ఈక్వల్ టు V1/I2, ఓకేనా, అండ్ Z22 ఈక్వల్ టు V2/I2. ఇది I1 జీరో, ఇక్కడ కూడా I1 జీరో. ఇవి 2 పోర్ట్ నెట్వర్క్లో మనం తీసుకునేటువంటి ఫార్ములాస్. మెయిన్గా ఈ ఈక్వేషన్స్ మనకు గుర్తుంటేట్లయితే దీన్ని ఈజీగా మనం డిఫైన్ చేయొచ్చు.